ఇప్పుడు చూడండి సినిమాలు చూసినా మీరు ఏది చూసినా సరే అంత హ్యాపీ హ్యాపీ లాస్ట్కి శుభం అని పడుతుంది సినిమా అయిపోయాక. చూసారా మీరు ఎప్పుడైనా? ఎందుకంటే అంత మంచితో ముగిస్తారండి. కానీ జీవితం అనేది అలా ఉండదండి. జీవితం అనేది చాలా ట్రాజిక్ లైఫ్ అనమాట. అందుకే ముందుంది ముసళ్ళ పండగ అని అంటారు. అందుకే కొన్నిసార్లు మేము చెప్తూ ఉంటాం ప్రవచనాలు, లవ్ ఈజ్ బ్లైండ్ అండ్ మ్యారేజ్ ఈజ్ ఐ ఓపెనర్ అంటారు. ప్రేమించుకునే వారికి అంత బాగుంటుంది, పెళ్ళాక తెలుస్తుంది వాడికి ఏంటి వీళ్ళు సినిమాలలో బాగా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు, బాగా ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. దాని తర్వాత వాడు ఏమేం కష్టాలు పడతారో చూపించరు సినిమాలు. పిల్లల్ని పెంచడం కానీ, స్కూళ్ళకి పంపించడం, ఆఫీస్ ఫీజులు, ఈఎంఐలు, తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగటాలు, ఇవన్నీ చూపిస్తారా అండి సినిమాలో? చూపించు. కాబట్టి మీరు సోషల్ మీడియా ఏం చేస్తుందంటే రియాలిటీకి ముసుగు కప్పేసి ఏదైతే నాన్ రియల్ విషయాలు, ఏదైతే చిన్న చిన్న విషయాలు ఆనందం ఉందో అదే చూపిస్తుంది, దాని వెనకాల ఉండే బాధ చూపించాలి. మన శాస్త్రం రామాయణం, భాగవతం, భగవద్గీత, ఇవన్నీ భారతం, ఇవన్నీ విన్నారనుకోండి, ఇవన్నీ చదివారనుకోండి, అరే అంత రామచంద్రమూర్తి అయోధ్యలకి రారాజైనా సరే అరణ్యంలో చెట్లకుండే పండ్లని తినాల్సి వచ్చింది. అంతరారాజు కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు కార్చాల్సి వచ్చింది. కానీ ఆయన ఎప్పుడూ ప్రయత్నాన్ని కోల్పోలేదు, మనోధైర్యంతో ఉన్నారు. ఆయన సాయశక్తులా ప్రయత్నం చేశారు, మళ్ళీ అయోధ్యకి రారాజు అయ్యారు. ఇది విషయం అండి. కాబట్టి ఒక మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి, అలానే ఆనందాలు ఉంటాయి. ఆ రెండింటిని యాక్సెప్ట్ చేసుకోవటం నేర్చుకోవాలి మనిషి. ఎప్పుడైతే రెండింటిని సమంగా చూస్తూ ఇటు కుంగిపోకుండా ఇటు మంచి జరిగితే గర్వించకుండా ఎవరైతే జాగ్రత్తగా నడుస్తాడో వాడి జీవితంలో నెగ్గుతాడు. ఓకే ప్రభుజీ, పెళ్ళిళ్ళు, ఈ పెళ్ళిళ్ళు అనేది ఇప్పుడు కాలం జనరేషన్ వాళ్ళని చూస్తుంటే చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఒకప్పుడు పెళ్ళి అంటే స్వర్గంలో నిర్ణయిస్తారు, నిర్ణయం అక్కడ జరిగిపోయి వీళ్ళని పెళ్లి చేసుకోవాలి, వీళ్ళకి జత కావాలి, వీళ్ళు పిల్లలు పుడతారు అనేది బ్రహ్మ రాసిన ఒక రాతని మనిషి రూపంలో మనిషి దాన్ని అమలు చేస్తాడని చెప్తూ ఉండేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఒకప్పుడున్న పెళ్ళికున్న ప్రాముఖ్యత ఇప్పుడు మేము చూడట్లేదు. అది ఎందుకంటారు? మనుషులు అనటం కంటే మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పచ్చు, అన్నిటికంటే మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఈవెంట్. లేకపోతే సంగీత్ అని చెప్పుకోవచ్చు, లేదా ఇంకేమంటారండి, ప్రీ వెడ్డింగ్ పార్టీస్ అని చెప్పుకోవచ్చు. అన్నిటినీ మన మనిషికి అన్నిటికంటే పెద్ద టాలెంట్ ఏంటో తెలుసా అండి? ఉన్నదాన్ని నాశనం చేయటం, లేని దాన్ని తెచ్చిపెట్టుకోవటం. ఇంతకుముందు వివాహం అనేది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు జనాలకి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు ప్రేమ, ప్రతి ఒక్కళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు అంత కష్టపడి నీకు డబ్బులు ఇచ్చి కాలేజ్కి పంపిస్తే వీడు ఆ డబ్బులన్నింటినీ కూడా ప్రేమ పేరుతో ఖర్చు పెడుతూ ఉంటాడు. ఎంత అన్యాయం చెప్పండి. పాపం తల్లిదండ్రి ఎంత కష్టపడ్డాడు నేను పెంచడానికి. మీ తల్లిదండ్రులు కూడా అదే పని చేస్తున్నారనుకోండి, నువ్వు పుట్టేవాడివా? నువ్వు పుట్టాక నిన్ను అలా వాళ్ళ ఆనందాల కోసం కానీ డబ్బులు విలాసవంతంగా ఖర్చు పెట్టిస్తూ ఉంటే. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి, మనం ఎటువైపు వెళ్తున్నాం, ఏ దారికి తీసుకుంటున్నాం. పెళ్ళి, ప్రేమ, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ అండి. ఎప్పుడైతే నీ అంతటి నువ్వు సంపాదిస్తున్నావు, నీ అంతటి నువ్వు జీవితం చూసావు, అప్పుడు నీ ఇష్టం. అంతేకాని చదువుకున్న వయసులలో ఇప్పుడైతే 7వ క్లాస్, 8వ క్లాస్, 9వ క్లాస్ నుంచే ప్రేమ వ్యవహారాలన్నీ ప్రారంభం అయిపోతున్నాయట. మేము విన్నాం ఈ విషయాల గురించి. కాబట్టి మ్యారేజ్ అనేది మన సనాతన ధర్మం వరకు వస్తే అదొక చాలా గొప్ప సంస్కారం, వివాహ సంస్కారము అని అంటారు. ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఒక ఆశ్రమంలోకి ప్రవేశిస్తాం, గృహస్థ ఆశ్రమము అని అంటారు. కాబట్టి దానికి ఉండే ముఖ్యత్వం, దానికి ఉండే ప్రాముఖ్యత చాలా గొప్పది. కానీ ఈ మధ్య ఏంటో ఫోటోల కోసం పెళ్లి చేసుకున్నట్టుగా చేసుకుంటున్నారనమాట. అందుకే మీరు చూడండి, ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటారో అంత త్వరగా విడిపోతున్నారు కూడా చాలామంది. ఇంతకుముందు ఇన్ని డైవర్స్ రేట్లు చూడలేదండి. ఇప్పుడైతే కొంతమంది చెప్తారు, మాకు 2 నెలలు, వీఆర్ మ్యారీడ్ ఫర్ 2 months, వీఆర్ మ్యారీడ్ ఫర్ 6 months, వీఆర్ మ్యారీడ్ ఫర్ 3 days అని కూడా చెప్తున్నారు కొంతమంది. ఎందుకు అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందో డిసిజన్ అంత ఫాస్ట్గా ఫెయిల్ కూడా అయిపోతుంది. ఎందుకు అని అంటే ఆ ఫౌండేషన్, ఆ విలువలు, అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నావు కూడా చాలామందికి తెలియదు పాపం. అందుకే మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ముందు రామాయణం మొత్తం పూర్తిగా చదవండి. అప్పుడే అసలు వివాహ బంధం అంటే ఏంటి. సీతమ్మ తల్లిని జనక మహారాజు గారు రామచంద్రుడి యొక్క చేతిలో పెట్టే ముందు, ఇయం సీత మమ సుత సహ ధర్మచరితవ, అయ్యా నా కూతురు సీతమ్మ తల్లి నీ చేతిలో పెడుతున్నా, నీతో పాటు ధర్మాన్ని ఆచరించడానికి నీ చేతిలో పెడుతున్నా అని ఇచ్చింది. అందుకే సీతమ్మ తల్లి చూడండి, రాముడు
ఆమె ఏమి పోర్ట్ఫోలియో చూడలేదు. అయోధ్యకు అధిపతి, 4-5 కార్లు ఉన్నాయి, తర్వాత చాలా ఫేర్ అండ్ టాల్ అండ్ చాలా డబ్బులు ఉన్నాయి అని పెళ్లి చేసుకోలేదండి. రామచంద్రమూర్తి ఇవన్నిటిలో నెగ్గేశాడు. కానీ రామచంద్రమూర్తి అయోధ్యకి వెళ్ళాక కైకమ్మ సువర్ణమైన ఒక భవనాన్ని ఇచ్చింది. అందులో ఉన్న సీతమ్మ కూడా రాముడు ఎప్పుడైతే నేను అరణ్యానికి వెళ్తా అన్నాడో, రామ నువ్వు ఎక్కడుంటే నాకు ఆనందం అంది. కానీ ఇప్పుడు ఆస్తి పోయింది, నాకు డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోను, నేను మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను అనలేదు సీతమ్మ తల్లి. ఎందుకు అంటే ధర్మం అటు సీతమ్మకి తెలుసు, ఇటు రామచంద్రమూర్తికి తెలుసు. కాబట్టి ఈ రామాయణం చదవండి, దాని తర్వాత వివాహం గురించి ఆలోచిద్దురు. ఫైనల్గా ఒక క్వశ్చన్, భగవంతుడు ఉన్న చోటే భక్తి ఉంటుందంటారు. భగవంతుడు ఉన్నప్పుడు మరి భూతాలు దెయ్యాలు ఉన్నాయని కూడా అంటుంటారు, అంటే నెగిటివ్ వైబ్స్. నిజంగా భక్తిని, దేవుణ్ణి నమ్ముతున్నట్లే దెయ్యాన్ని కూడా నమ్మొచ్చు అంటారు. నమ్మి ఏం సాధిస్తాను దయ్యాన్ని? ఏం లాభం లేదు కదా. భగవంతుని నమ్ముకుంటే మనకి మంచి జరుగుతుంది, దయ్యాన్ని నమ్ముకొని ఏం చేసేది ఉంది చెప్పండి. కాబట్టి నెగిటివ్ పాజిటివ్ ఉన్నట్టే దయ్యాలు ఉంటాయి, దేవుడు ఉన్నాడు. దేవుని నమ్ముకున్న వాడికి దయ్యాలతో పని. కించితకి గంగాజలలపి కనికాపీత సకృత పియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ. ఎవరైతే గీత, గంగా, మురారి వీళ్ళందరినీ సేవిస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఏం పనిచేయవండి అటువంటి వాళ్ళపైన. కాబట్టి మనం భగవంతుడి పైన ఫోకస్ పెట్టామనుకోండి, దుష్టశక్తులు మనల్ని ఏం చేయలేదు. చివరికి ఒక ప్రశ్న గురుజీ, మీరు అంటే స్పిరిచువల్ వైపు రావడానికి గురించి కావచ్చు, సనాతన ధర్మం గురించి తెలుసుకోవడం కావచ్చు, ఒక ఆశ్రమంలో ఉంటూ మీ తల్లిదండ్రులకి చెప్పుకొని మీకు ఎటువైపు వెళ్తే హ్యాపీ ఉంటుందో వాళ్ళకి నచ్చ చెప్పి ఆశ్రమంలో ఉంటున్నారు. అండ్ మీరేమి ఒకప్పుడు వ్యక్తి కాదు, ఈ జనరేషన్ వ్యక్తే, మంచిగా చదువుకున్నారు, బట్ మీకు ఇటువైపు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది. ఇలా మీరు కనిపిస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా ప్రపంచం ఎలా ఉంది, రిలేషన్స్లోకి వెళ్ళడం, డేటింగ్స్ చేయడం, కలిసి ఉండడం, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం, అంటే ఇలాంటి ఇది కల్చర్ అంటున్నారు. ఈ కల్చర్ని ఈ కలియుగంలో ఎలా చూడాలి? ఇదే కంటిన్యూ అయితే, రేపు ఇదే ఇలాగే వ్యాప్తి చెందితే అసలు మానవ సంబంధాలకి, వివాహానికి, ఏ మంచికి చెడుకి ఆ వ్యత్యాసం తెలుస్తుందో తెలీదా? మీరు చూడండి, మనిషి అనేవాడు వివాహం చేసుకుంటాడు, పశువులకి వివాహం ఉండదు కదండి. మీరు చూడండి, రోడ్డు పైన 2 కుక్కలు ఉన్నాయనుకోండి, అవేమి వివాహం చేసుకుంటాయండి? ఏం కల్చర్ ఉండదు. కాబట్టి మనిషి మనుష్యత్వాన్ని వదిలేసి పశువు వైపు వెళ్తున్నారు. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యయే తత్ పశుభిర్నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మస్య హీన పశుభిర్ సమానం. ఆహార నిద్ర భయమైతునం చ, ఆహారం అంటే తినటం, ఆహార నిద్ర పడుకోవటం, భయ మైథునం చ, భయము అని అంటే ఒకరినొకరు డిఫెండ్ చేసుకోవటం, మైథునం చ అంటే పిల్లల్ని కంటాం. ఇవి సమానమైన లక్షణాలట. ఎవరికెవరికి? మానవుడికి, పశువుకి. ఈ 4 మానవుడు చేస్తాడు, పశువు కూడా చేస్తుంది కదండి. మరి మనుషుడు ఎలా గొప్పవాడు అవుతాడు అని అంటే సామాన్య ఏతత్ పశుభిర్నరా ధర్మోహితేషో అధికో విశేషం. మనిషికి ఇంకొక ఎలిమెంట్ మాత్రమే ఎక్స్ట్రా ఉంది. ఏంటది అంటే ధర్మం. ఎప్పుడైతే మనిషి ధర్మాన్ని వదిలేస్తారో మీరు చెప్పినట్టుగా వాడు పశువుతో సమానమవుతాడు. కాబట్టి మనము మనిషి జన్మ, ఇంత గొప్ప మానవ జన్మ వచ్చినప్పుడు మనిషిగా బతకటం, మంచి అలవాట్లు పెంపొందించుకోవటం, మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం, ధర్మ మార్గంలో నడవటం, ధర్మం కోసం, దేశం కోసం, దైవం కోసం పనిచేయటం అనేది నేర్చుకోవాలి. హరే కృష్ణ. నమస్తే గురుజీ.